ఐటమ్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నారాయణపూర్ ఎన్కౌంటర్లో అసువులు బాసిన 8 మంది మావోయిస్టుల మృతదేహాలకు ఛత్తీస్గఢ్ పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడం పట్ల దేశవ్యాప్తంగా దుమారం రేగుతుంది. ఇప్పటికే ఈ అంశంపై పౌర సమాజం పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో శాంతి చర్చల కమిటీ సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, గతంలో నిన్న మొన్నటి వరకు పౌర సమాజం అంతా కూడా పౌర హక్కుల ఉల్లంఘనకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పోలీసులు పాల్పడుతున్నారని అనేక ఆరోపణలు చేశారు. కానీ తొలిసారి రాజ్యాంగ హక్కులకు ఉల్లంఘన కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు పాల్పడ్డారు అనుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క అంతిమ సంస్కరణ అనేది ఆ కుటుంబ సంప్రదాయాలు కావచ్చు, ఆ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా జరగాలి. కానీ ఛత్తీస్గఢ్ పోలీసులు ఏకపక్షంగా ఇలా అంత్యక్రియలు నిర్వహించడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఎటువంటి ఆరోపణలు చేస్తారు ఈ అంశంపై? మిత్రులారా, ఈ నెల అంటే మే 21వ తారీఖున జరిగిన పట్టుకొని కాల్చివేసినటువంటి 27 మంది మావోయిస్టులని శవాలు అక్కడే పెట్టి వీళ్ళు ఏదైతే దేశం కోసం ధర్మం కోసం అని ప్రచారం చేసుకుంటున్నారో ఆ ధర్మం ప్రకారమైనా కూడా శవాలను గౌరవించవలసింది అవసరం ఉంది. శవాలను ఖచ్చితంగా గౌరవించాలి ఈ ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 21 ప్రకారం ఉన్నది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ యొక్క జనరల్ అడ్వకేట్ జనరల్ వచ్చి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆ కుటుంబం నంబాల కేశవరావు గారి కుటుంబం వచ్చేసి కోర్టులో పిటిషన్ వేసే శవాలు మాకు అప్పగించాలని, మేము పోస్ట్ మార్టం అయిపోయిన వెంటనే ఇస్తామని చెప్పి పోయినటువంటి హైకోర్టుకి వాగ్దానం చేసినటువంటి అడ్వకేట్ జనరల్ కూడా మాట తప్పాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటంటే ఆ శవాలు కుళ్ళిపోవాలి. శవాల ముందు అక్కడ ఉన్నటువంటి డిఆర్జీ ఫోర్సెస్ ఏవైతే ఉన్న డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తాగి డ్యాన్సులు వేస్తున్నటువంటి వీడియోలు కూడా మనం చూసాము. ఇక్కడ ప్రధానంగా ఈరోజు వాళ్ళ యొక్క ఎయిమ్ ఏమిటంటే ఆ శవాలు బయటకు వస్తే శవాలు చూడటానికి జనం వస్తారు, వాళ్ళ మీద గౌరవం పెరుగుద్ది అనేటువంటి అంశానికి కూడా భయపడి శవాలను వాళ్ళని రాత్రి 11 గంటలకు తగలబెట్టారు. కుటుంబ సభ్యులు వెళుతున్నా కూడా వాళ్ళకి కార్డన్ పెట్టేసేసి రోడ్డుకి అడ్డంగా ముళ్ళకంపలకి పెట్టేసేసి వాళ్లే పోయి పోలీసులు వెళ్ళేసి అక్కడ నారాయణపూర్ అడవులలో తగలబెట్టారు. నారాయణపూర్ ఎన్కౌంటర్లో మొత్తం 28 మంది మావోయిస్టులు చనిపోయారని సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఒక లేఖలో స్పష్టంగా పేర్కొంది. 27 మంది మృతదేహాలను భద్రతా బలగాలు కూడా స్వాధీనం చేసుకున్నాయి. అయితే అందులో 20 మంది మావోయిస్టుల మృతదేహాలను ఆయా కుటుంబ సభ్యులకు, బంధువులకు అప్పగించినటువంటి ఛత్తీస్గఢ్ పోలీసులు కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మావోయిస్టుల విషయంలో కావచ్చు, ప్రధానంగా సిపిఐ మావోయిస్ట్ పార్టీ అగ్రనేత ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహాన్ని అప్పగించడంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా నిరాకరించడం మాత్రం చాలా అమానవీయ ఘటనను కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు నంబాల మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు, బంధువులకు అప్పగించడంలో ఛత్తీస్గఢ్ పోలీసులు నిరాకరణ తెలియజేశారని మీరు ఏమనుకుంటున్నారు ఈ అంశం? నంబాల కేశవరావుదే కాదు, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి నరేష్దే కాదు, అదేవిధంగా భూమిక ఎలియాస్, విజయలక్ష్మి వీళ్ళ శవాలు ఎందుకు ఇవ్వట్లేదంటే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్కి లేకుంటే ఈ దేశ ప్రభుత్వానికి మొత్తానికి కూడా, బీజేపీ ప్రభుత్వానికి మొత్తానికి కూడా తెలుగు రాష్ట్రాలంటే భయం ఉన్నది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యాన్ని చూసి భయపడుతున్నారు. వాళ్ళ శవాలు కనుక వాళ్ళ గ్రామాలకు వస్తే ఆ గ్రామాలలో ప్రజలు, వేలాది మంది ప్రజలు అక్కడ ఊరేగింపులు తీసి వాళ్ళకి నివాళులు అర్పించి వాళ్ళ ఆశయాలను ముందుకు కొనసాగిస్తారనేటువంటి భయం, అక్కడ స్తూపాలు కట్టి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి నివాళులు అర్పించి వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో వాళ్ళ ఆశయ సాధన కొరకు మళ్ళా తయారవుతారనేటువంటి ఒక ఆలోచన, దుర్మార్గమైన ఆలోచనతోటి వీళ్ళు ఆ శవాల్ని. అదేవిధంగా ఇంకొక విషయం ఉంది, ఇక్కడ వాళ్ళని అవమానపరచాలి, శవాలను కూడా అవమానపరిచేటువంటి, మీరు మణిపూర్లో చూశారు, భారతమాత అనేటువంటి జై భారతమాత అనేటువంటి భారతమాతకు జై అనేటువంటి ఈ సెక్షన్స్ స్త్రీలని నగ్నంగా ఊరేగింపులు చేసి ప్రక్కకి తీసుకెళ్లేసి రేప్ చేసి చంపినటువంటి ఈ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ యొక్క కేడరు, బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో వీళ్ళది చంపుడు సిద్ధాంతమే. ఇప్పుడే కాదు, సింధు నాగరికత నుంచి ఆర్యులు స్టెప్ మైదానం నుంచి వచ్చినటువంటి సింధు నాగరికత అగ్రికల్చర్ కల్చర్ నుంచి వచ్చినట్టు అగ్రికల్చర్ కల్చర్ మీద దాడి చేసి
ఈ దేశంలో ఉన్నట్టు మూలవాసుల మీద దాడి చేసి నరికి చంపటమే వీళ్ళ యొక్క సిద్ధాంతం. మావోయిస్ట్ కింగ్ పిన్ నంబాల కేశవరావుపై ఇప్పటికే 256 విధ్వంసకరమైనటువంటి ఘటనలో పాల్గొన్నట్లు కేసులున్నాయి. తాడిచెర్ల, బూర్కాపాల్ వంటి అనేక ఘటనల్లో నంబాలది కీలక పాత్ర అని చెప్పి మొదటి నుంచి కూడా భద్రతా బలగాలు అనేక అంశాల్లో పేర్కొంటూ వస్తున్నాయి. సో ఇది ఒక ప్రతీకార చర్యగానే భావించాలా, ఒక కక్షపూరితమైనటువంటి చర్యగానే భావించాలా, తమ వైపు భారీ నష్టం చేసేందుకు పాల్పడినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా క్రియాశీల పాత్ర పోషించిన నంబాల మృతదేహాన్ని బంధువులకు అప్పగించకపోవడం పట్ల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఇది ఒక ప్రతీకార చర్యగానే మీరు భావిస్తారు? నంబాల విషయమే కాదు, అసలు ఇప్పుడున్నటువంటి అసెంబ్లీలో ఉన్న వాళ్ళు, పార్లమెంట్లో ఉన్నటువంటి 83% పార్లమెంట్ మెంబర్స్ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, భూ కబ్జా కేసులు ఉన్నాయి, బ్యాంకు దోపిడీ కేసులు ఉన్నాయి, బ్యాంకులో లోన్స్ తీసుకొని ఎగ్గొట్టినటువంటి కేసులు ఉన్నాయి. వాళ్ళకన్నా క్రిమినల్సా? నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా ఈ సమాజానికి కూడా, ఈ గవర్నమెంట్లకు కూడా. నంబాల కేశవరావు 1 సెంటు భూమి సంపాదించాడా? నంబాల కేశవరావు మీద 1 రేపు కేసు రిజిస్టర్ అయిందా? నంబాల కేశవరావు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఆదివాసీలకి విద్య నేర్పాడు, చదవండి అని స్కూల్స్ పెట్టించాడు. నంబాల కేశవరావు కాదు, మావోయిస్టులు అక్కడ చేసిన పని ఏమిటంటే అక్కడ కుంటలు తవ్వి వ్యవసాయం చేయించారు. ఏది షిఫ్టింగ్ ఇరిగేషన్ నుంచి స్టేషనరీ ఇరిగేషన్కి తీసుకొచ్చారు స్థానికంగా. కానీ నంబాల కేశవరావు కాదు, ఈరోజు మా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న మెజారిటీ పీపుల్, ఎక్సెప్షన్స్ అక్కడక్కడ ఉండొచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నవాడు ఎవడైనా భూ కబ్జాలు చేశాడా? వీళ్ళలాగా వేలాది ఎకరాలు కబ్జా చేశారా? వీళ్ళలాగా ఇప్పుడు హైడ్రా నడుస్తుంది, వాళ్ళలాగా కొత్త బిల్డింగులు కట్టుకున్నారా? లక్షల కోట్ల రూపాయలు సంపాదించారా? గుజరాత్ మార్వాడీలు 27 మంది బ్యాంకు లోన్లు 28 లక్షల కోట్ల రూపాయలు బాకీలు తీసుకొని ఆ బాకీలు ఎగ్గొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీళ్ళల్లో నంబాల కేశవరావు ఉన్నాడా? వీళ్ళల్లో విజయలక్ష్మి ఉన్నదా? వీళ్ళల్లో ఆనంద్ ఉన్నాడా? వీళ్ళల్లో రాజకుమార్ ఉన్నాడా? నా ప్రెసిడెంట్ అయిన రాజకుమారు? వీళ్ళు ఎవరూ లేరు. వీళ్ళు ప్రజల కొరకు త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాలను వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి ప్రజల కొరకు త్యాగాలు చేయడానికి పోయిన వాళ్ళు. వీళ్ళు దోపిడీదారులు కాదు. వీళ్ళ పేరు మీద 1 ఆస్తి ఉన్నది అని చూపించమని చెప్పండి ఈ ప్రభుత్వాలకి. అది ఏపీ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం కానీ, లేకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానీ. నంబాల కేశవరావు అంటే ఎందుకంత భయం? నంబాల కేశవరావు ఇచ్చిన ఇన్స్పిరేషన్ ఉన్న చూడండి, ఆ స్ఫూర్తి ఉన్న చూడండి, దాన్ని చూసి భయపడుతుంది ఈ గవర్నమెంట్స్. కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటివరకు 3 సార్లు సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి ఒక స్పష్టమైనటువంటి లేఖ విడుదలైంది. శాంతి చర్చల సమన్వయ కమిటీ కూడా ఏర్పడింది. మీలాంటి వాళ్ళు ఎంతో మంది దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య తాము బాధ్యత వహిస్తామని చెప్పి కూడా మీలాంటి వాళ్ళు మేధావులు ముందుకు వస్తున్నారు. కానీ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి స్పందన లేకపోవడం, ఒకవైపు చర్చలకు తాము అంగీకారం తెలుపుతున్నామని చెప్పి మావోయిస్టులు చెప్పినా ఇటువంటి ఎన్కౌంటర్లు చాలా పెద్ద ఎత్తున జరిగినాయి. గత కొద్దిసేపు క్రితం జార్ఖండ్లో కూడా మరొక ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ కూడా 2 మావోయిస్టులు కమాండర్లు కూడా మృతి చెందారు. సో ఇటువంటి ఘటనలు ఇంకా ఉత్పన్నమవుతున్నాయి. అంటే శాంతి చర్చల సమన్వయ కమిటీని కానీ మావోయిస్టు పార్టీ విడుదల చేసినటువంటి లేఖల పట్ల కానీ కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ కట్ మెసేజ్ ఇస్తుంది. ఎక్కడ తాము చర్చలకు సిద్ధంగా లేము అనే ఒక అంశాన్ని అభిప్రాయాన్ని పరోక్షంగా వెల్లడిస్తూనే ఉంది. కానీ భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? కమ్యూనిస్ట్ నేతలు కావచ్చు, మీలాంటి శాంతి చర్చల సమన్వయ కమిటీ తరపున ఎటువంటి నిర్ణయాన్ని, అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు? మిత్రులారా, మేము చెప్పదలుచుకుంది ఏమిటంటే ఈ ప్రభుత్వాలకి దండకారణ్యంలో ఉన్నటువంటి ఖనిజ సంపద మీద దృష్టి పడ్డది. మీకు చరిత్రలో అమెరికాలో రెడ్ ఇండియన్స్ని సర్వనాశనం చేశారు యూరోపియన్స్ వెళ్ళి, అక్కడున్న బంగారాన్ని కొల్లగొట్టారు. అదేవిధంగా ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్ వాళ్ళు వెళ్ళి అక్కడున్న మావోరీ తెగని, బలమైన తెగని నాశనం చేశారు. ఇప్పుడు అదే రూపంలో ఇదిగో ఈ పుస్తకం చూడండి. ఈ పుస్తకంలో కూడా రెడ్ ఇండియన్స్ గురించి ఉన్నది. నేను అనేది ఏమిటంటే మావోయిస్టులు పోయిన తర్వాత గిరిజనులు తిరగబాటు చేస్తున్నారని కాదు. 1776 సంవత్సరం నుంచి బ్రిటిషర్స్ వాళ్ళ మీద దాడి చేశారు. బిర్సా ముండాకి మావోయిస్టులు ఆయుధాలు ఇచ్చారా? అల్లూరి సీతారామరాజుకి మావోయిస్టులు బాణాలు ఇచ్చారా? లేదంటే మన కొమరం భీమ్, ఆసిఫాబాద్ జిల్లాలో కొమరం భీమ్కి ఆయుధాలు ఇచ్చారా? వీళ్ళు అంటున్నారు మావోయిస్టుల వల్ల ఈ దేశం శాంతి లేకుండా పోతుందంటున్నారు. కానీ అప్పటికి 1776 సంవత్సరం నుంచి ఈ దేశంలో గిరిజన తెగలు తిరుగుబాటు చేసినాయి. నిన్నగాక మొన్న 1950 నుంచి ఈశాన్య రాష్ట్రాలైనటువంటి మిజోరం, నాగాల్యాండ్, ఉల్ఫా, అస్సాము, మణిపూరు, త్రిపుర, ఈ రాష్ట్రాలన్నీ కూడా తిరుగుబాటు చేసిన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకు తిరుగుబాటు చేశారు? అసలు నేషనల్ కౌన్సిల్ అయితే ఒక జెండాను రూపొందించింది. ప్రత్యేకమైన మాకు ఈ జెండా కావాలి, మా రాజ్యాంగం వేరని చెప్పేసి వాళ్ళతోటి కూడా నిన్నగాక మొన్న 2015 వరకు చర్చలు చేశాడు మోడీ.
ఏది తాలిబాన్లతోటి రహస్యంగా చర్చలు చేశారు, పాకిస్తాన్ వాళ్ళతోటి చర్చలు చేశారు, ఉగ్రవాదులతో చర్చలు చేశారు. అసలు నీ పార్టీలో ఉన్నటువంటి ప్రజ్ఞా సింగ్ ఎవరు? ఈ దేశంలో జరిగినటువంటి బాంబులు, ప్రతి బాంబు బ్లాస్ట్ వెనక ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉన్నది అనేది పుస్తకాల రూపంలో ఐజీ రాశాడు. ఏది ఐపీఎస్ ఆఫీసర్ రాశాడు పుస్తకం, ఎవరు బాంబులు వేశారు, ఎవరు ఉరికంబాలు ఎక్కారని. కాబట్టి ఇక్కడ ఉన్నది వీళ్ళకి, గుజరాత్ మార్వాడీలకి సెంట్రల్ ఇండియాలో ఉన్నటువంటి బాక్సైట్ని, ఐరన్ ఓర్ని, టిన్ని, బంగారు గనుల్ని, వజ్రపు గనుల్ని ఒప్పజెప్పాలి. వీళ్ళ ఎయిము శాంతి చర్చలు కాదు. మేమంతా ప్రయత్నించాం. 2.5 సంవత్సరాల బట్టి నేను తిరుగుతున్న దేశవ్యాప్తంగా. ఒకవైపున భారత్ బచావ్ అని చెప్పేసి, రాజ్యాంగాన్ని రక్షించుకుందామని చెప్పేసి, దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామని చెప్పి రీసెంట్గా 8-9 తారీఖులు ఈ నెలలోనే ఢిల్లీలో 2 రోజులు మీటింగ్ పెట్టుకొని మేము అన్ని అపోజిషన్ పార్టీస్ కలిసాము. మేము ఇంకా అనుకున్నాం ఏది శాంతి చర్చల తరపున ఏమనంటే, ఈ కోఆర్డినేషన్ కమిటీ ఫర్ పీస్ సిసిపి తరపున నేను మెంబర్గా ఉన్నాను. మేము ఇక్కడ బీజేపీ వాళ్ళకు కూడా మెమోరాండం ఇద్దామనుకున్నాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, హోమ్ మినిస్టర్ అయినటువంటి బండి సంజయ్, అదేవిధంగా మిగతా నాయకులు చంపేస్తాం, మావోయిస్టులను నాశనం చేస్తాము, నరికేస్తాం, వీళ్ళ తర్వాత అర్బన్ నక్సలైట్స్ని చంపేస్తామని చెప్పేసి ధీరాలు తీస్తున్నారు. కాల్పుల విరమణకు సంబంధించి, శాంతి చర్చలకు సంబంధించి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు చాలా కీలకమైనటువంటి కామెంట్స్ చేశాయి. స్వయంగా రజతోత్సవ సభలో కేసీఆర్ కూడా కామెంట్ చేశారు. ఖచ్చితంగా శాంతి చర్చల విషయంలో మా పార్టీ తరఫున ఒక తీర్మానాన్ని కూడా ఢిల్లీకి పంపుతామని చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా చాలామంది బహిరంగంగా మావోయిస్టులను చంపొద్దు, ఖచ్చితంగా వారికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు. కానీ కేవలం కామెంట్స్ వరకే పరిమితమయ్యారు. ఈరోజు మీడియా సమావేశంలో కావచ్చు, నంబాల మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు అప్పగించకపోవడంలో వచ్చు ఎక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు బహిరంగ కామెంట్స్ చేయట్లేదు. సో దీని వెనుక ఉన్నటువంటి అంతరార్థం ఏంది? కేవలం కమ్యూనిస్ట్ నేతలు, పౌర సమాజం మాత్రమే స్పందిస్తుంది, కీలకమైనటువంటి జాతీయ పార్టీలు కూడా వెనకడుగు వేస్తున్నాయి, కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా ఈ అంశంపై మౌనం వహిస్తున్నాయి. ఇది ఎంతవరకు వెళ్తుంది? ఆ రాజకీయ పార్టీల అజెండాల పట్ల కావచ్చు, ఈ అంశంపై మీరు ఏం స్పందిస్తారు? ఇక్కడ ఒక విషయం మీరు చరిత్రలో చూసుకోవాలి. నాజీల పరిపాలనలో ఒక నైముల్లర్ అని, మార్టిన్ నైముల్లర్ అని ఒక గేయం రాస్తాడు, కన్ఫెషన్ స్టేట్మెంట్ 1946లో. ఆయన ఏమంటాడంటే, నేను ఈరోజు నా ప్రక్కన ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ కొరకు నాజీలు వచ్చారు, నేను మాట్లాడలేదు. ప్రొటెస్టెంట్ల కొరకు వచ్చారు, నేను మాట్లాడలేదు. కమ్యూనిస్టుల కొరకు వచ్చారు, ట్రేడ్ యూనియనిస్టుల కొరకు వచ్చారు, నేను మాట్లాడలేదు. ఈరోజు నా కొరకే వచ్చారు, నా కొరకు మాట్లాడేవాడు ఎవడు మిగలలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ, నేను కాంగ్రెస్కి అప్పీల్ చేశాను, కాంగ్రెస్ పార్టీకి, ఢిల్లీలో ఉన్నటువంటి ఖర్గే గారికి, ఢిల్లీలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారికి, అయ్యా మీరు వాళ్ళు వినరనుకుంటున్నారు, బీజేపీ వాళ్ళు వినరు, అయ్యి ఒక మూర్ఖపు జాతి అది. కానీ మీరు మీ రాష్ట్రంలో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఉన్నది కదా, మీ ప్రభుత్వం చర్చలకు ఇన్వైట్ చేయండి, సీజ్ ఫైర్ డిక్లేర్ చేయండి, కాల్పుల విరమణ చేసి మావోయిస్టుల చర్చలకు చేయండి. మీకు ఆ చరిత్ర ఉంది, 2004లో ఆ చరిత్ర ఉంది, కాబట్టి మీరు చేయండి అని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేశాం. అయితే మొన్న 25 సంవత్సరాల సిల్వర్ జూబిలీ సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ వండర్ఫుల్గా ఉంది. వీ వెల్కమ్ ఇట్, వీఆర్ థ్యాంక్ఫుల్ టు హిమ్. నేను ఒక సిటిజన్గా, నేను ఒక పార్టీ వ్యక్తిని కాదు, రేపు నా పిల్లల భవిష్యత్తు ఏం కాబోతుంది, ఈ రాజ్యాంగమే లేకపోతే నేను ఈరోజు ఈ ప్యాంటు షర్టు వేసుకునేవాడిని కాదు, గోజు పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఉండేది. కాబట్టి మా బాధ అంతా ఏమిటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి, తద్వారా ప్రజాస్వామ్యం రక్షించుకోవాలి, తద్వారా దేశాన్ని రక్షించుకోవాలని మా కోరిక. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆర్ఎస్పీ, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, మార్కండే కడ్జో అని మీరు జడ్జి పేరు వినుంటారు. మార్కండే కడ్జో ఒక మాట అన్నారు, వీళ్ళు సెమీ ఎడ్యుకేటెడ్ గుండా ఫోర్స్ అన్నాడు. అది ఆ మాట నేనలేదు, ఆయన అన్నాడు. చర్చలకు రమ్మంటే, అరే ఒకవైపున మేము చర్చలకు వస్తున్నాము అని చెప్పి 4 ఉత్తరాలు రాసినా కూడా ఈ బీజేపీ అధినేతలు కానీ, ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కానీ రెస్పాండ్ కావట్లేదు. మేము యూనిలేటరల్గా ఒక సైడెడ్కే మేము కాల్పులు విరమిస్తామన్నారు. వీళ్ళు గనక ఈ 28 మంది కనుక కాల్పులు చేసినట్టయితే మరి వీళ్ళు చనిపోకపోయే వాళ్ళ, పారామిలిటరీ ఫోర్స్ కానీ, పోలీసులు కానీ, లేకపోతే డిఆర్జీ ఫోర్సెస్ కానీ వాళ్ళు మేము పేల్చము, తుపాకీ పేల్చమని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, దానికి కట్టుబడి ఉన్నారు. మీరు కట్టుబడి ఉండకుండా మూర్ఖంగా నాజీల శిష్యులుగా, హిట్లర్ శిష్యులుగా, ముసోలిని శిష్యులుగా
మీరు ప్రవర్తిస్తున్నారు. ఈ దేశం మిమ్మల్ని క్షమించదు, మీ చరిత్ర చెత్తబట్టలోకి పోతుంది. డాక్టర్ గోపీనాథ్ గారు, ఫైనల్ క్వశ్చన్. వామపక్ష వాదం కావచ్చు, ప్రస్తుతం విప్లవోద్యమం చివరి దశలో ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అనేక స్టేట్మెంట్స్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం సిపిఐ మావోయిస్టు పార్టీ కూడా గడ్డు కాలాన్ని, గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇప్పటివరకు సిపిఐ మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించినటువంటి నేతలంతా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. గణపతి, తర్వాత నంబాల, ప్రస్తుతం రాబోయే కాలంలో మల్లోజుల వేణుగోపాల్ లేదా తిప్పరి తిరుపతి కూడా నాయకత్వం వహిస్తున్నారు. సో తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? వామపక్ష వాదం తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఉంటుందా? నిజంగా రాబోయే కాలంలో సిపిఐ మావోయిస్టు పార్టీకి నాయకత్వ బాధ్యతలు పోషించేందుకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక మావోయిస్టులు ముందుకు వస్తారా? ప్రస్తుతం నిజంగా విప్లవోద్యమం అనేటువంటి పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? మీకు చరిత్రలోకి వెళ్తే 1940లలో జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం 51లో విరమించారు. తర్వాత నక్సల్బరీ వచ్చింది వెస్ట్ బెంగాల్లో. తర్వాత శ్రీకాకుళ పోరాటం వచ్చింది. తర్వాత తెలంగాణ వచ్చింది. జగిత్యాల, సిరిసిల్ల జైత్రయాత్రలు జరిగినాయి. చరిత్రను ఎవడైతే విస్మరిస్తాడో వాడు మూర్ఖుడిగా రికార్డు అవుతాడు. చరిత్రలో ఎప్పుడు కూడా సమస్యలు ఉన్నంత వరకు, ఇక్కడ ఒక క్లియర్గా ఒక మాట చెప్పదలుచుకున్నాను నేను, ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ వర్గాలు ఉన్నంత వరకు మార్క్సిజం ఉంటుంది, కులాలు ఉన్నంత వరకు ఫూలే అంబేద్కర్లు ఉంటారు. ఇది ఏ రూపంలో వస్తుంది అనేది మనం ఇప్పుడు ప్రిడిక్ట్ చేయలేము. వామపక్ష పార్టీలు బలహీనపడ్డాయని చెప్పేసి మీరు అంటున్నారు. వామపక్ష భావజాలం బలహీనపడలేదు. కానీ నేను వామపక్షాలకు నా అప్పీల్ ఏమిటంటే, భాష మార్చండి, ఈ దేశంలో ఉన్న కల్చర్ని అర్థం చేసుకోండి, ఈ దేశంలో ఉన్నటువంటి భక్తి భావనను అర్థం చేసుకోండి. ఇవి చేసుకుంటే మీరే ముందుంటారు. ఈ మూర్ఖులంతా కూడా వెనకపోతారు. చరిత్ర ఎప్పుడు కూడా ఒకే లైన్లో, స్ట్రెయిట్ లైన్లో సాగదు. ఖచ్చితంగా మళ్ళా తెలుగు రాష్ట్రాలలో ఉద్యమాలు ఈ రూపం కాకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్యత రూపంలో ముందుకొస్తాయి. కాబట్టి ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. చరిత్ర ఎప్పుడు కూడా ప్రజలని అమాయకులు చెయ్యదు, చరిత్ర పాఠాలు నేర్పుద్ది. కాబట్టి ఈ మూర్ఖపు జాతికి మీరు అర్థం చేసుకుంటున్నా, ఈ మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలించేటువంటి 2002లో 2000 మంది ముస్లిమ్స్ స్త్రీల యొక్క గర్భాలు కోసి పిండాల్ని త్రిశూలాలు గుచ్చి ఊరేగించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చరిత్రలో పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. మొట్టమొదటి మోస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ భారతదేశంలో ఏదనుకున్నారు మీరు? బ్యాన్ చేసిన ఆర్గనైజేషన్ ఏమిటి? బ్యాన్ చేసిన ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం 1948లో గాడ్సే వచ్చి మహాత్మా గాంధీని చంపిన తర్వాత మోస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా అని చెప్పేసి డిక్లేర్ అయింది. అదేవిధంగా ప్రపంచ క్రైమ్ బ్యూరో రికార్డులలో ఇప్పటికి కూడా అమెరికాలో కూడా మోస్ట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి రికార్డ్స్ ఉన్నాయి. చూడండి, తెలివి ఉంటే బుర్రలలో మీరు ఆవు పేడ, ఆవు ఉచ్చ పెట్టుకోకుండా రక్తం ప్రవహిస్తే, అందులో బ్రెయిన్ ఉంటే, ఆలోచించే శక్తి ఉంటే, మూర్ఖంగా పోకుండా ఈ ప్రపంచ చరిత్ర చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా మధ్య భారతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను తారాస్థాయికి తీసుకువెళ్తుంది. అందుకే శాంతి చర్చలకు కూడా ముందుకు రావట్లేదని ఆరోపిస్తున్నారు శాంతి చర్చల సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్. ఖచ్చితంగా నంబాల కాదు, పూర్తి స్థాయిలో మృతి చెందినటువంటి మావోయిస్టుల మృతదేహాలను బంధువులకు అప్పగించకపోవడం అమానవీయం అంటూ కూడా ఆరోపిస్తున్నారు పౌర సమాజానికి సంబంధించినటువంటి ప్రతినిధులంతా. ఇది వీళ్ళ స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.